తారక రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో ఆ రోజు నేను అప్పటి మంత్రి పరిటాల రవి గారు అదేవిధంగా సరిపూడి సుబ్రహ్మణ్యం గారు అందరితో కలిసి అనంతపురంలో మీది ఒక విగ్రహం పెట్టాలి అని అడిగితే ఆయన స్వయాన బయటకు వచ్చి బ్రతుకున్నప్పుడే విగ్రహం పెడతావు బ్రదర్ అన్నాడు. ఆయన బయటకు వచ్చి ఆయన స్వయంగా ఇట్లా ఎడమ చేతిని తో ఫోజ్ ఇచ్చి కెమెరామెన్తో ఫోటో తీసుకొని పోయి తెనాలిలో శ్రీరామ్ దగ్గర పోయి అక్కడ ఒక స్కల్ప్చరు దాని దగ్గర పోయి తీసుకొని చేయించాం. చేసిన తర్వాత ఆయన పరమపదించిన తర్వాత ఆయనను ఒప్పించి ఆయన అభిష్టం మేరకు విగ్రహం తయారు చేసిన విగ్రహం అంత ప్రాశస్తం ఉన్నటువంటి నందమూరి తారక రామారావు విగ్రహం. అది ఎన్టీఆర్ సర్కిల్గా ఆర్ట్స్ కాలేజ్ దగ్గర రోడ్డు వైడెన్ చేసి రెండు వైపులా ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠించాం. అప్పుడు ఆ విగ్రహాన్ని కూడా ఒక దాత సుబ్బానాయుడు గారు ఇచ్చారు. ఆ విధంగా చేసినటువంటి ఆ యొక్క విగ్రహ ప్రతిష్టతో పాటు ఆ రోజు ఒక కమిటీని ఫామ్ చేశాం. 2010 ఆగస్టు 21వ తారీఖున రిజిస్టర్ ఆఫ్ సొసైటీ యాక్ట్ కింద నేను అధ్యక్షుడిగాను మిగిలిన కార్యవర్గంతో చేశాం. అందులో కొంతమంది డాక్టర్ కేశన్న గారు, మన వీరాంజనేయులు ఇలాంటి వాళ్ళు చనిపోయారు కాబట్టి వాళ్ళ స్థానంలో ఆ రోజు ఎన్టీఆర్ గారితో సాన్నిహిత్యమైనటువంటి వ్యక్తులు అంటే హిందూపూర్ అంజనప్ప, అదేవిధంగా సింగనమల జిలాని గారు, శివశంకర్ శెట్టూరు, అదేవిధంగా ధర్మవరం శ్యామలరావు గారు ఇలాంటి వాళ్ళందరినీ కూడా కొంతమందిని అంటే రామారావు కాలంలో ఆయన గుర్తుపట్టేటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి వ్యక్తులను కూడా తీసుకొని వచ్చి ఎన్టీఆర్ యానివర్సరీ సెలబ్రేషన్స్ కమిటీలో వేయడం జరుగుతోంది. దాన్ని పూర్తి చేశాం. ఇందులో భాగంగానే అంతర్జాతీయంగా అనేక రాష్ట్రాల్లో దేశాల్లో ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు జరిగేటువంటి కార్యక్రమంలో భాగంగా అనేక ప్రాంతాల్లో ఆయన కుటుంబ సభ్యులు కానీ మిగిలినందుకు కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. మనం కూడా అక్టోబర్ 28 ఇక్కడ అనంతపురంలో పెడదామని చెప్పి నిర్ణయం తీసుకొని ఆ కార్యక్రమానికి ఉపక్రమించాం. కాకపోతే నందమూరి తారక రామారావు కుటుంబ సభ్యుడు రామకృష్ణ గారు కానీ లేదా పురంధేశ్వరి మిగిలినంతా కూడా కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా విదేశీ పర్యటనలో ఉన్న మూలాన ఈ యొక్క కార్యక్రమాన్ని అదేవిధంగా కొంతమంది డైరెక్టర్లు కూడా అడిగాను. కొంత ఆ తేదీ అందుబాటులో లేదనేటువంటి అభిప్రాయంతో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం నిర్వహించాలి కాబట్టి అది ఒక నెల రోజులు ఆ యొక్క కార్యక్రమాన్ని వాయిదా వేసుకున్న తర్వాత ఈ రాయలసీమ ప్రాంతం 4 జిల్లాల్లో సినీ రంగంతో పరిచయం ఉన్నటువంటి వ్యక్తులు అంటే ఒక డైరెక్టర్గా కావచ్చు, ప్రొడ్యూసర్గా కావచ్చు, యాక్టర్గా కావచ్చు, సింగర్గా కావచ్చు, మ్యూజిక్ డైరెక్టర్ కావచ్చు, ఈ విధంగా ఉన్నటువంటి వ్యక్తులంతా కూడా లిస్టును సేకరించాం. ఈ రాయలసీమ ప్రాంతానికి సంబంధించిన అందరినీ కూడా పిలుచుకొని వచ్చి అక్కడ ఆ రోజు సత్కరిస్తాం. అంటే సినిమా రంగంలో వాళ్ళు చేసినటువంటి సేవలు ఏవైతే ఉన్నాయో అందులో వయో వృద్ధుల లేదా యువకుల అనేది కాకుండా సినిమా రంగానికి సేవలు అయితే అందించారో ఆ రోజు ఎన్టీఆర్ అవార్డ్స్ ఇద్దామని చెప్పి అనుకున్నాం. ఈ సెలబ్రేషన్ ఎన్టీఆర్ యానివర్సరీ సెలబ్రేషన్ కమిటీ సొసైటీ ద్వారా ఇది ఒక నెల రోజుల తర్వాత డేట్ ఖరారు చేసి పెద్ద ఎత్తున అనంతపురం జిల్లానే కాదు 4 జిల్లాలకు సంబంధించినటువంటి కార్యక్రమంగా దీన్ని ఏర్పాటు చేస్తున్నాం. అదేవిధంగా ఈ యొక్క శతజయంతి ఉత్సవాల్లో చురుగ్గా పాల్గొన్న జనార్దన్ గారు అందరితో కూడా మాట్లాడాను. వాళ్ళు కూడా కొంత ఆ డేట్లో అనుకూలత లేని సందర్భంలో అందులో నెల రోజులుగా నేను కూడా ఆరోగ్యరీత్యా ఈ వైరల్ ఇన్ఫెక్షన్ ఫీవర్ వల్ల కూడా దీని మీద ఉపక్రమించలేకపోయాం. సో ఏదేమైనప్పటికీ కూడా ఒక నెల రోజుల తర్వాత నవంబర్ ఆఖరి డిసెంబర్ మొదటి వారంలో పెద్ద ఎత్తున అదే ప్రాంతంలోనే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. రాయలసీమలో 4 జిల్లాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మీరు కూడా పాత్రికేయులు కూడా ఇవ్వండి. ఎందుకంటే ఉదాహరణకు ఒక పాట రాసినటువంటి వ్యక్తి ఒకే పాటతోనే హిట్ అయినటువంటి వాళ్ళు ఉన్నారు. ఈ విధంగా ఉన్న వాళ్ళంతా కూడా రామారావు గారి యొక్క సినిమా రంగం నుంచి వచ్చి పేరు ప్రఖ్యాతలు సంపాదించి రాజకీయ రంగంలో కూడా రాణించినటువంటి అనగారిన వర్గాల బలహీన వర్గాల ఆరాధ్య దైవంగా ఆయన ప్రజల హృదయాలను నిలిచిపోయాడు. ఆయనతో కూడా చనిపోయేంత వరకు నాకు ఆయనతో సంబంధాలు ఉన్నాయి కాబట్టి అందుకని ఆ కుటుంబ సభ్యులతో పాటు మిగిలిన అందరూ కూడా పిలిపించి పెద్ద ఎత్తున చేస్తున్నాం. ఆ రోజు ఒక రోజంతా ఆ కార్యక్రమాన్ని పెట్టాలని చెప్పి అనుకున్నాం. ఈ ఎన్టీఆర్ అవార్డ్స్ ఏవైతే ఉన్నాయో ఈ సొసైటీ ద్వారా ఇవ్వడానికి ఈ 4 జిల్లాల్లో సేవలు అందించిన వ్యక్తులు ఎవరైనా ఉంటే వాళ్ళందరూ కూడా మీరు కూడా లిస్ట్ ఇవ్వండి పాత్రికేయుల ద్వారా. ఈ కార్యక్రమంలో అందరూ కూడా భాగస్వాములు కావాలని చెప్పి కూడా నేను పిలుపునిస్తున్నా. అదేవిధంగా ఈ కమిటీలో కూడా దీంతో పాటు ఆహ్వాన కమిటీ, రిసెప్షన్ కమిటీ కూడా ఏర్పాటు చేసి ఇప్పటి నుంచే ఆ కార్యక్రమాన్ని అంటే సమయం కూడా చాలదు, రెండు నెలలు కష్టపడాల్సిన అవసరం ఉంది కాబట్టి పెద్ద ఎత్తున ఆ కార్యక్రమానికి మనం ఉపక్రమిస్తున్నాం. తర్వాత ఈరోజే మరి ఈ కమిటీను తర్వాత మిగిలిన రిసెప్షన్ కమిటీ, ఆహ్వాన కమిటీలను కూడా అన్ని ఏర్పాటు చేసి ఎవరెవరి బాధ్యతలు వాళ్ళకి
ఏర్పాటు చేస్తున్నాం. 28వ తారీఖు జరగాల్సింది తేదీ 1 మార్చాం. అది నెక్స్ట్ తేదీని మీ అందరిని కూడా పిలిపించి ఖరారు చేసి అనౌన్స్ చేస్తాం. అందులోపల సింగర్సు, అదేవిధంగా డైరెక్టర్లు, అంటే మడక్సరులో ఒక ఆయన ఉన్నాడు, అదేవిధంగా మన ఆడిటర్ గోగునాథ్ రెడ్డి వాళ్ళ బ్రదర్ సన్ను, ఇట్లా చాలామంది ఫేమస్ అయ్యారు, బయటికి పోయి మనకు తెలియనటువంటి వాళ్ళే ఉన్నారు. అలాంటి వాళ్ళందరినీ కూడా ఆహ్వానిద్దాం. ఎందుకంటే ఈ అనంతపురంలో పుట్టి పెరిగి, రాయలసీమలో పుట్టి పెరిగినటువంటి వ్యక్తులు, ఆ రంగానికి సేవలు అందిస్తూ పేరు ప్రఖ్యాతలు గడించిన వ్యక్తులందరినీ కూడా ఆహ్వానించి, గౌరవించి, సత్కరించాల్సిన బాధ్యత మన మీద ఉంది. కాబట్టి ఆ కోవలో ఈ ప్రయత్నం. అందుకు ఈ కార్యక్రమాన్ని వాయిదా వేసిన విషయాన్ని మీ ద్వారా వాళ్ళకి తెలియజేద్దామని చెప్పి ఈ ప్రెస్ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఏమైనా క్వశ్చన్స్? యాక్టర్స్, డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్, అంటే సినిమా రంగానికి ఏ రకమైన సేవలు అందించినా కూడా రాయలసీమ 4 జిల్లాల్లో పిలుస్తాం. ఆయన కూడా ఆహ్వానిస్తాం, తప్పేముంది. ఆయన సినిమా రంగంలో సేవలు 4 జిల్లాల్లో సేవలు అందించిన అందరిని కూడా ఆహ్వానిస్తాం. ఆ డేట్ వీలైన వాళ్ళందరూ కూడా వస్తారు, అందరినీ ఆహ్వానిస్తాం. సింగర్ అయిండొచ్చు, రైటర్ అయిండొచ్చు. ఇప్పుడు ఉదాహరణకు మన అనంతపురం జిల్లా గట్కాచలం ఉన్నాడు, ఆయన కూడా కమిటీలోకి తీసుకున్నాం. డైరెక్టర్ చనిపోయిన దాంట్లో ఇవన్నీ కూడా చేసి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నవంబర్ లేదా డిసెంబర్ మొదటి వారంలోనూ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. దానికి మీ ప్రెస్ పాత్రికేయులు కూడా ఏవైనా నాకు తెలియనటువంటి, ఎందుకంటే నాకు ఆ యొక్క రంగంలో నాకు ప్రావీణ్యం లేదు కాబట్టి, మీకు అన్ని రంగాల్లో ప్రావీణ్యం ఉంటుంది కాబట్టి మీరు కూడా ఏదైనా ఉంటే సజెస్ట్ చేస్తే తప్పకుండా వాళ్ళని కూడా ఆహ్వానిద్దాం. దీంట్లో కులాలు, మతాలు, పార్టీలు ఏం లేదు. కేవలం ఒక ఆర్టిస్ట్, సినిమా రంగానికి సంబంధించిన వాళ్ళు మాత్రమే పిలిపించాలనుకున్నాం. దీనికి పాత్రికేయులు కూడా మీ వంతుగా మీరు కూడా ఏమైనా ఉంటే ఆ యొక్క ఆహ్వాన కమిటీకి ఆ పేర్లను కూడా రేపటి నుంచి ఇవ్వాల్సిందిగా మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాం. శిల్పారావం ఎందుకంటే వేరే ఫంక్షన్ హాల్ కానీ ఇవి కానీ వచ్చే జనానికి తట్టుకోలేవు కాబట్టి పెద్ద ఎత్తున పెడుతున్నాం. కాబట్టి వేలాది మందిని ఆహ్వానిస్తున్నాం. ఎన్టీఆర్ విగ్రహం దగ్గర మొట్టమొదట ఆయనకి దండ వేసి ఎవరి ఇయర్, ఈవెన్ నెక్స్ట్ మేలో కూడా పెద్ద ఎత్తున ఆ కార్యక్రమాన్ని ఆ విగ్రహం దగ్గర ఏర్పాటు చేస్తాం. ఆయన బర్త్డేను, తర్వాత వర్ధంతి, జయంతి వర్ధంతులు కూడా నిరంతరం ఏంది కానీ విన్సెంట్ ఫెర్రర్ గారిది కానీ ఈ కమిటీ, ఇంకో కమిటీ ఉంది ఫెర్రర్ గారు, దీనివల్ల ఏర్పాటు చేస్తున్నాం. ఈసారి కూడా అదే రకంగా కార్యక్రమం నిర్వహిస్తాం. ఇప్పుడు కమిటీలో దాదాపు 16 మంది ఉన్నారు. దాంట్లో కొంతమంది చనిపోయారు. చనిపోయిన వాళ్ళ ప్లేస్లో ఆ సాన్నిహితం ఉన్న వాళ్ళని తీసుకొని వచ్చి వేయడం జరిగింది. దీని మీద 2-3 దఫాలు సమావేశాలు అయ్యాయి. ఇంకా ఫైనల్గా కూడా కమిటీ దాన్ని అనౌన్స్ చేస్తాం. ఆ కమిటీలో ఆల్రెడీ రిజిస్టర్డ్ సొసైటీ కాబట్టి దాంట్లో ఖాళీలు మాత్రం భర్తీ చేస్తున్నాం. ముఖ్యమంత్రి గారు బిజీగా ఉంటారు, ఆయన కూడా ఆహ్వానిస్తాం. లోకేష్ బాబుని కూడా ఆహ్వానిస్తాం. బట్ వాళ్ళు బిజీ షెడ్యూల్లో వస్తే మంచిదే. నేనే పోయి ఆయన స్వయంగా పోయి ఆహ్వానిస్తాం. ఆయన కుటుంబ సభ్యుల్ని అందరినీ కూడా. జూనియర్ ఎన్టీఆర్ని పిలవాలంటే అది ఇంకా మళ్ళా కళ్యాణ్ చక్రవర్తిని, కళ్యాణ రామ చాలామంది ఉంటారు కదా, అట్లా వాళ్ళు కాకుండా వీలైనంత వరకు మీరు చెప్పారు కదా, అది కూడా ఆలోచిద్దాం. వీలైనంత వరకు అంటే అందరికీ డయాస్ మీద అందరూ ఉండలేరు కదా, దాంట్లో ఇంపార్టెంట్ కొంతమంది కావచ్చు.